ముగ్గురు యువకుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు, ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఈ ఘటన మీద ప్రాథమికంగా ఎటువంటి నిర్ధారణకు వచ్చారు పోలీసులు? రైట్, తిరుపతిలో ముగ్గురు యువకుల మృతదేహాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, చెప్పండి, పోలీసులు ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు? గోపి, ఇప్పటి వరకు అయితే ఒక అంచనాకు రానటువంటి పరిస్థితి. ఏదైతే 3 మృతదేహాలు ఈ సంపులో లభ్యమయ్యాయి, అవి ఎవరు అన్నటువంటి నిర్ధారణకు ఇప్పటికే రాలేకపోతున్నారు. అయితే ఈ ప్రాంతంలో గతంలో కూడా అంటే కొంత ఆకతాయిలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏదైనా మర్డర్ చేసి ఈ సంపులో వేశారా, లేకపోతే ఈత కోసం వెళ్ళి ఇక్కడ మృతి చెందారన్నటువంటి కోణంలో పరిశీలన జరుగుతుంది. అయితే మృతదేహాలు ఎవరివి ఏంటన్నటువంటి విషయాలు కూడా లభ్యం కాలేదు. వాళ్ళకి ఉన్నటువంటి బట్టల మీద ఉన్నటువంటి వాటి అడ్రస్ బేస్ చేసుకుని ఇప్పటికైతే ప్రాథమికంగా కొంత సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తాం. మరి కొద్దిసేపట్లో ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.